పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ప్రస్తుతం మనం చెవెల నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ రాజేంద్ర నగర్లో ఉన్నాము. సో రాజేంద్ర నగర్లో ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు ఎంపీగా, వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఒక 90 తాగిండు, పండిండు, పనివేగం ఏం చేయలేదు. ఇప్పుడు అన్ని కింద పెట్టుకున్నాడు, మస్తు పారంలో పండిండు. టీఆర్ఎస్కి ఉండి ఒక రూపాయి ఆమ్దాని లేదు. బుడిలో ఉన్న భూములను అమ్ముకోడు కేసీఆర్ దొంగ. అంతా కళ్ళబోలి మాటలు చెప్పిడు, పోయిడు దగ్గర వీకిడు ముఖముల నాలుగు ఆస్తులన్నీ తిన్నాడు దొంగ కొడుకు పేదోళ్ళయి. मोदी अकेले बोल के नहीं, पूरी टीम अच्छी है उनकी, उनको टीम का सहारा है. तो बीजेपी का थोड़ा बहुत अच्छा लग रहा है. కొండా విశ్వేశ్వరరెడ్డి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కానీ కాంగ్రెస్ కే వేస్తాం. భారతీయ जनता पार्टी जीतेगा. बीजेपी सर, बीजेपी. ठाकुर कांग्रेस, मैं कांग्रेस का आदमी है. बीजेपी గెలిస్తే కొంచెం బాగుంటుంది. కాంగ్రెసే వస్తుంది. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ మే 13. మీరు ఎంపీగా ఇక్కడ ఎవరు ఎన్నుకుంటున్నారు? కాంగ్రెస్ నుంచి అయితే మనకు రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ నుంచి అయితే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు. వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరిని ఎన్నుకుంటారు మీరు? కాంగ్రెసే వస్తుంది. కాంగ్రెస్ వస్తాను ఎట్లే వస్తుందన్న. ఎట్లా అంటే ఈయన కేసీఆర్ ఉండే ఒక్క పని చేయలేదు, ఏం బీకలేదు. గోధుమలో పోయి పండిండు, ఒక 90 తాగిండు, పండిండు, పనివేగం ఏం చేయలేదు. ఇప్పుడు అన్ని కింద పెట్టుకున్నాడు, మస్తు పారంలో పండిండు, ఏం పని చేయలేదు. కాంగ్రెస్ వస్తుంది, మస్తు ఉంటుంది. కాంగ్రెస్ సెంట్రల్లో వస్తుందని ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఇక్కడ అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచింది. పక్క వస్తుందన్న. మేము పుట్టిన నుంచి మేము చేయికే ఇస్తాం. వాడు ఎంత తీసి మార్కుడు వస్తే నేను నొంగ. కానీ కాంగ్రెస్ కే వేస్తాం. ఎందుకు కాంగ్రెస్? ఏమో ఈ ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని కాంగ్రెస్కి. అంటే 2 సార్లు మోడీ చేసిండి, ఒకసారి కాంగ్రెస్కి ఇద్దాం. అంటే కాంగ్రెస్ ఏ విధంగా మీకు మేలు చేస్తానని అనుకుంటున్నారు? ఏమో మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడేమని ఆశ. యాక్చువల్గా అయితే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుందని అనుకుంటున్నాం. సెంట్రల్లో యాక్చువల్గా మోడీ వస్తారని అనుకుంటున్నాం అందరం. అప్పుడేమో టీఆర్ఎస్కి వేసినాం, ఇప్పుడేమో కాంగ్రెస్కి వేయాలనుకున్నాం. కాంగ్రెస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఇంకా ఎందుకు వేయాలనుకున్న వాడు ఏమైనా పనులు చేస్తారు కానీ ఏమని అనుకున్నాం. మేము టీఆర్ఎస్కి ఉండి ఒక రూపాయి ఆమ్దాని లేదు. బుడిలో ఉన్న భూములను అమ్ముకోడు కేసీఆర్ దొంగ. మేము ఇప్పుడు కేసీ అయితే కాంగ్రెస్కి వేయాలి, తప్పితే బీజేపీ కానీ వేయాలి. రెండుట్లు లేదనికన్నా దానికి వేస్తే బీజేపీ కన్నా పక్క, కాంగ్రెస్ కన్నా పక్క. దీనికైతే అయ్యా నేను కేసీఆర్ వచ్చిండంటే ఇండ్లు లేవు, మేము గరీబులము, ఇంటికాడ 3 ఎకరాల దళితులము, 3 ఎకరాల పొలం అని అది లేదు, ఇది లేదు, ఏదీ లేదు. అది అంతా కళ్ళబోలి మాటలు చెప్పిడు, పోయిడు దగ్గర వీకిడు ముఖముల నాలుగు ఆస్తులన్నీ తిన్నాడు దొంగ కొడుకు పేదోళ్ళయి. ఎవరు తిన్నారు? కేసీఆర్ గారు తిన్నాడు, ఇంకేపడు తిన్నాడు दंगा वेयन सर उनकी बीजेपी। हाँ मोदी का, मोदी अच्छा काम कर रहा। हाँ मोदी अच्छा काम कर रहा था। यंग आदमी को वही देखता, मेन वही है पॉइंट। हाँ यंग आदमी को वही देता मोदी मेन है। ये अभी 10 साल और एक 10 साल उसको देने का मोदी को। कहाँ रे 50 साल राज किया, क्या किया वो थोड़ा। हाँ उसको भी एक 20 साल देने का, ऐसा मोदी को देखने का। मोदी को डालेंगे वोटिंग। बीजेपी। क्यों बीजेपी जीतेगा? बीजेपी ने विकास किया है, देश का उत्थान किया है, सनातन धर्म को अपनाया है, देश को कहाँ ले गए हो। विदेश में जाते थे पहले, अब सिर झुका के जाते थे, अब सिर सीना तान के जाते हैं। మోదీ जी का ये బీజేపీ గెలిస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకొరకంటే అన్నిటికీ ఇదన్నట్లా ఉంటుంది. ఇది కాంగ్రెస్ గెలిస్తే ఈ 40-50 సంవత్సరాల కంటే కూడా ఏం చేయలేదు, రైతులకు ఎవరిని పెద్దగా చేయలేదు. బీజేపీ గెలిస్తే కొంచెం మోడీ కొంచెం మన దేశాన్ని కాపాడుతాడు, మననే కాదు మన దేశాన్నే కాపాడుతాడు. అది ఎందుకొరకంటే మన రక్షణ మనం చేసుకుంటూ దేశాన్ని కూడా కాపాడుతాడు మోడీ. ఇదైతే बीजेपी। क्यों बीजेपी जीतेगा? अपना मोदी चाहिए ऑलरेडी, सेंटर में मोदी होना अपने को। तो कोई भी है ना मोदी में मोदी होना अपने को। तो मोदी में क्या अच्छा लगता है आपको? सब अच्छा लगा, देश के लिए अच्छा कर रहा है, भविष्य के लिए सबके लिए अच्छा कर रहा है, युवाओं के लिए अच्छा कर रहा है काम, हर चीज़ के लिए अच्छा ही कर रहा है। हाँ बीजेपी। కొండా విశ్వేశ్వరరెడ్డి। కొండా విశ్వేశ్వర पक्का। కొండా విశ్వేశ్వరరెడ్డి कभी देखे आप? बहुत बार देखे, रहता अपन बुद्धवेल में रायना फिरता नहीं रे कंट्री में, पूरा इधर घूमता इधर आके उन्होंने। ఇక్కడ ఎంపీలో అయితే కాంగ్రెస్ రావచ్చని అంటున్నారు పబ్లిక్ టాక్. ठाकुर कांग्रेस, मैं कांग्रेस का आदमी है. ఆయన కాంగ్రెస్ అంటున్నారు, మరి మీ పరిస్థితి? నేను బీజేపీ అంటున్నా, నా పరిస్థితి నా బీజేపీ. అదే నా ఒపీనియన్ బీజేపీ. ఇప్పుడు ఎట్లా పక్కా వస్తాడు కొండ ఈశ్వరరెడ్డి, 100% వస్తాడు.
రంజిత్ రెడ్డి అయితే కాదు మొత్తం మీద యావరేజ్. మొత్తం ఇప్పుడు ఈ తెలంగాణలో పార్టీలో ఎంపీ సీట్లు ఎవరు ఎక్కువ ఎన్నంటే మనకే మరిక. నువ్వెన్ని వస్తానంటున్నావు? వస్తున్నది 10 వస్తున్నది బీజేపీకి, మిగతా కాంగ్రెస్కి అనుకో. అంటే 17 ఉన్నాయి. 17 ఇట్లలో కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి? 17 సీట్లు ఉన్నాయి. 17 ఇట్లలో కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి? కాంగ్రెస్కి 8-9 వరకు రావచ్చు. బీజేపీకి ఎన్ని వస్తాయి? 10 అనుకుంటాను నా ఒపీనియన్. రైట్. సెంట్రల్లో ఒక 520 చిల్లర ఉన్నాయి. బీజేపీ ఎన్ని కొడుతుంది? 420, 430 400 చేంజ్ అనుకోండి. 400 చేంజ్ కొట్టి 100%. మూడోసారి మోడీ ప్రధాని అవుతాడు. ప్రధానమంత్రి అవుతాడు 100% అవుతాడు. कौन सा पार्टी जीतेगा? बीजेपी कांग्रेस? बीजेपी सर, बीजेपी। क्यों बीजेपी? हम बीजेपी के लिए जान देंगे। बीजेपी हमारा देश का बहुत अच्छा विकास किया और करता और आगे करेगा। और तीसरी बार मोदी प्रधानमंत्री बनेगा क्या? बनेगा। क्यों बनेगा? वो रहा तो और उन्नति हो जाएगा। मोदी अकेले बोल के नहीं, पूरी टीम अच्छी है उनकी, उनको टीम का सहारा है। मोदी बोलते विकास करा रहा, हर जगह बोलते मोदी दिख रहा, हर जगह हर कोई भी बोल रहा बोलते मोदी से बोल रहा। मोदी अपने लिए अब क्या नहीं किया, आप बोलो क्या क्या किया उन्होंने? हर चीज मोदी करा, क्या नहीं करा? पहले क्या बोलो, 2-3 चीज बोलो। देश के लिए क्या भी नहीं था, अभी उन सब कुछ करे तो उन्हें ही करा ना। हाँ, तो पहले क्या करे था? कुछ भी नहीं था। हर कोई ये बोलते गली में जाए तो कीचड़ कुछ भी नहीं बचता। पहले कैसा कीचड़ था, कितना गलीसपना था। अपने देश के लिए पूरा सुविधा बनाया, साफ सफाई रख रहा। ये कोंडा विश्वेश्वर रेड्डी जीतेगा। क्यों जीतेगा? मतलब कोंडा विश्वेश्वर रेड्डी के बारे में क्या मालूम है आपको? नहीं, मोदी हिसाब से मोदी पोस्टर में डाल देते वोट। बस मोदी को देके वोट डालते। बस मोदी है, कोई भी रहने दो। भारतीय जनता पार्टी जीतेगा। जो कांग्रेस ने 65 साल में नहीं किया, वो मोदी ने 10 साल में किया। बहुत सारा काम किया। अल्फ़ाबेट ए से लेके अल्फ़ाबेट जेड तक जितने भी अल्फ़ाबेट्स है उतने स्कीम्स लगाए देशवासियों के लिए। बीजेपी पार्टी में कई ऐसा नायक भी है लोग के लिए कुछ गलत काम किया, वैसे लोग उनके वजह से मोदी को भी मतलब गलत नाम आया। वो क्या बोल सकते हैं इसके बारे में आप? गलत आदमी बीजेपी में आ ही नहीं सकता ना। मेरे ख्याल से 425 आना चाहिए इस बार। 425 एनडीए अलियंस में 425 पार होएगा। तीसरी बार मोदी पीएम बनेगा। तीसरी बार नहीं, चौथी 5वीं बार भी देखो, चाहे मोदी प्रधानमंत्री हो ना हो, आगे पूरा बीजेपी आएगा। अभी तक कोई भी कंटिन्यू 3 बार जीते नहीं है, फिर इतना कॉन्फिडेंस कैसे बोल सकते हैं आप? क्योंकि देश में 130 करोड़ लोग हर मज़हब के हर कोई भी मोदी को चाह रहा है, क्योंकि ऐसा प्रधानमंत्री इस देश को मिलना देशवासियों का किया हुआ एक पुण्य है। उस वजह से उन्होंने गुजरात में सीएम जब थे तब गुजरात को डेवलप किया और इंडिया को आज ग्लोबल में नाम कमाया। पहले क्या कोई इंडियंस अगर विदेश में जाते तो केयर नहीं करते थे। पहले क्या बोलते थे? इंडियन डॉग्स बोलते थे। आज इंडियन गॉड्स बोल रहे पब्लिक को। ఈసారి అయితే కొండా విశ్వేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కొండా విశ్వేశ్వర రెడ్డి గారి పైన అంత నమ్మకం ఏంటి? ఆయన మీకు తెలుసా? తెలుసు, లాస్ట్ టైము టీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు, ఈసారి కాంగ్రెస్ నుంచి పోయిండు. ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ ఆయన్నే, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. అంటే చూడండి, అక్కడ అధికారం రంజిత్ రెడ్డి అక్కడ అధికారం ఉంటే దాంట్లో పోయిండు, ఈరోజు ఇది అధికారం వచ్చింది దీంట్లో పోయిండు. ఇంకా చెప్పండి, ఆ లీడర్ అంటే ఆయన ప్రజలు నమ్ముతారంటారా రంజిత్ రెడ్డిని? ఇక తెలివి ఉన్న వాళ్ళు అయితే ఎవరు నమ్మరు. మామూలుగా మామూలు వ్యక్తులు అయితే చెప్పలేము, వాళ్ళకి తెలివి ఉన్న వాళ్ళు అయితే ఎవరు నమ్మరు. రోజు ఒక పార్టీ మారుతుంటే ఎట్లుంటుంది? తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి సార్. ఎన్ని స్థానాలు బీజేపీ గెలుచుకోబోతుంది? 10 నుంచి 12 సీట్లు అయితే గెలవడం ఖాయం. ఖచ్చితంగా గెలుస్తుంది. అక్కడ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? సెంట్రల్లో మొత్తం అన్ని ఎన్డీఏ కూటమి ఎన్ని స్థానాలు గెలవబోతుంది? సెంట్రల్లో అయితే 400 బీజేపీ, కూటమికి 450 వరకు రావచ్చు. కేంద్రం నుంచే డబ్బులు వచ్చేటివన్నీ కూడా వాళ్ళు పేరు మార్చి వాళ్ళు పథకాలు పెట్టారు. ఆ పథకాలన్నీ ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు అనేది కొంతమంది తెలియని వ్యక్తులు అనుకుంటున్నారు. నిజంగా తెలిసిన వ్యక్తులు చూడండి ఎన్ని స్కీమ్స్ వచ్చినాయి. ఇలా చూడండి, గ్రేవ్ యార్డ్స్ కాడికి వెళ్ళి మోడీ గారే రోడ్లు వేస్తున్నాడు. గ్రేవ్ యార్డ్స్ చాలా వర్క్స్ ఆయనే కదా, అవి అనుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి చేస్తున్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు, తెలియదు వాళ్ళకి కొంతమందికి. बीजेपी का थोड़ा बहुत अच्छा लग रहा है, बीजेपी जीतने के चांसेस दिख रहे हैं। सेंट्रल में बीजेपी है तो
तो उस हिसाब से बीजेपी जीतेगा। सेंट्रल में मोदी तीसरी बार पीएम बनेगा क्या? संभावना है, पीएम तो बनेगा, लेकिन 400 का जो वो बोल रहे हैं ना 400 एबो, वो नहीं होगा। नहीं होगा, 400 तक नहीं। नहीं नहीं नहीं, मेजॉरिटी से जीत जाएगा, उसका बहुमत आ जाएगा। ఈ ఏరియా నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు లోక్సభకి. ఆయన వినే అవకాశాలు ఉన్నాయి. ఇతడు కంపల్సరీ. మరి కాంగ్రెస్ నుంచి కూడా టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు, మరి పరిస్థితి? కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ ఫస్ట్ చెప్పారు, అది అయిపోయింది. ఇప్పుడు ఎవరు జనాలు ఒకసారి రెండు సార్లు తప్ప ఇట్లా ఎవరు మోసపోరిగా. जून 4 को रिजल्ट है, मेरे ख्याल से लगता है कि बीजेपी जीतेंगे 100%। हमारे को ऐसा लगता है कि इस बार बीजेपी आएंगी। కొండా విశ్వేశ్వరరెడ్డి मालूम है? हाँ मालूम है, बिल्कुल मालूम है। कैसे मालूम है, क्या क्या किया उन्होंने इससे पहले? बस सेवा करते हैं, सब पार्टी के अच्छा एक तंगावर नेता है अपने जोन में, यही अपने को मालूम है इतना। फिर भी रंजीत रेड्डी भी टफ कैंडिडेट बोल के बोल रहे हैं लोग, वो कैसे बोल रहे हैं? लेकिन टॉक तो जो पब्लिक में है वो आपको बता रहा हूँ मैं, मेरा पर्सनल ओपिनियन तो नहीं है। लेकिन जैसा ही हम लोग फ्रेंड सर्कल में बैठते, चाय वगैरह पीते, पार्क में वॉकिंग करते हैं, तो उस हिसाब से हमारा टॉक बता रहे कि भाई बीजेपी जो है आएंगी इस बार। చూసారు కదండి, చెవెళ్ళ లోక్సభ నియోజకవర్గంకి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ ఏరియా రాజేంద్ర నగర్లో ప్రజల యొక్క అభిప్రాయం, అంటే వాళ్ళు ఎన్నుకునే ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఏంటనేది క్లియర్గా వారి నోటి ద్వారానే వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో మళ్ళీ మనం ఇంకొక చేవెళ్ళ నియోజకవర్గం సంబంధించి ఇంకొక అసెంబ్లీ సెగ్మెంట్ ఏరియాలో ప్రజల అభిప్రాయం తెలుసుకునేంత వరకు కెమెరామెన్ సత్యరెడ్డితో మీ కృష్ణబాల పురాలోకల్.